హలో ఎవ్రీవన్. ఒక బౌల్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వేయించి పొడి చేసుకున్న పల్లీలు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు, నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక బౌల్లో పొట్టు మినపప్పు, మరొక బౌల్లో మిల్లెట్స్ తీసుకోవాలి. ఏ మిల్లెట్స్ అయినా వాడొచ్చు దీనికోసం. ఇలా దోసల పిండిలాగా చేసుకొని దోశ వేసుకున్న తర్వాత దానిపైన మనం కలిపి పెట్టుకున్న ఉంచిన మిశ్రమాన్ని వేసి దోశ తింటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, ఆకలి కూడా త్వరగా వేయదు. పాలిష్డ్ పట్టుకున్న వాటితో చేసిన దోశల కన్నా ఈ దోశ మనకి చాలా మంచిది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.